డీటెయిల్స్ చూస్తే విజయవాడలో కుండపోదగ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రిస్తురాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండవచ్చని సహాయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రోక్లైన్ సహాయంతో కొండరాళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలను దగ్గరుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ క్రాంతి, చెప్పండి. విజయవాడలో భారీ వర్షం కారణంగా క్రిస్తురాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కొండ ప్రాంతాలు, ముఖ్యంగా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు ఎరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సితార్ సెంటర్ లో కొండ చర్యలు ఇరుగుపడడంతో పాటు రిటర్నింగ్ వాల్ అయితే దెబ్బతింది. మరోపక్క తూర్పు నియోజకవర్గంలో సున్నపట్టి సెంటర్ లో ఉన్న కొండ చర్యలకు సంబంధించి విరిగిపడటంతో అక్కడ స్థానికంగా ఉన్న ఇంటి పైన కొండ చర్యలు బండరాయి పడటంతో ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రాణాపాయం లేదంటూ కూడా వైద్యులు నిర్ధారించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నిన్న అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఇది మరొక 24 గంటలు ఇదే ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖలో అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితిలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా రహదారులు, జాతీయ రహదారులు కూడా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. మరోపక్క విజయవాడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క బస్టాండ్ సమీపంలో పూర్తిగా జలదిగ్బంధం అయిపోయి ఉంది. అటు ప్రజలు బస్టాండ్ దగ్గర ఉన్న లో బ్రిడ్జ్ ప్రాంతంలో పూర్తిగా నీళ్లు నిలిచిపోవడం నేపథ్యంలో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అటు ద్విచక్ర వాహనాలు అయితే రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. మరోపక్క బస్సులు సైతం కూడా పెద్ద స్థాయిలో నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మొగల్రాజ్పురం కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు ఉన్న వంటూరు బ్రిడ్జ్ సెంటర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు డ్రైనేజీలు కూడా పొంగిపోతున్న పరిస్థితి. ఇప్పటికే అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు అందరూ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే కొండ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇదే వర్ష ప్రభావం మరొక 24 గంటల నుంచి 48 గంటలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు కొండ ప్రాంత ప్రజలతో పాటు లోతట్ట ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితుంది. చందర్లపాడులో ఈ రోజు ఉదయం ముప్పాళ్ల గ్రామంలో ద్విచక్ర వాహనంలో ఒక వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ద్విచక్ర వాహనం సహా ఆ వ్యక్తి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే ద్విచక్ర వాహనంతో వాగులో దాటే ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే వాహనం కొట్టుకుపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని అయితే అక్కడ ఉన్న స్థానికులు కొమ్మను పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పడుతున్న భారీ వర్షానికి సంబంధించి ఒక ప్రాణ నష్టం జరిగింది. మిగతా ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఏమైనా కూడా భారీ స్థాయిలో కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొండ చర్యలు, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఆస్తి నష్టం జరిగే కనబడుతుంది. మరోపక్క వాగులు, వంకలు కూడా పొంగిపోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు కూడా జిల్లాల్లో నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో వాగులు దాటే క్రమంలోనే ఈ సంఘటన అంతా కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. 24 గంటలు కూడా ఆ కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా అధికారులు అప్రమత్తం అయితే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులని జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ కూడా వరద నీరు చేరుకుంటుంది. దానికి కూడా వస్తున్న వరద నీరు అంతా కూడా
ఎగువ వస్తున్న వరద నీరంతా కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్న కరకట్ట ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ వర్ష ప్రభావం అనేది నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ అనేది జలదిగ్బంధమైన కూడా చెప్పుకోవచ్చు. హెచ్పి కాలనీ కావచ్చు, లబ్బిపేట, మొగలరాజపురం, క్రీస్తురాజపురం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధమై ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోయి మొత్తం రోడ్ల మీద పొంగిపోరుతున్న పరిస్థితుంది. వాహనదారులు ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితుంది. మరోపక్క పోలీసులు కూడా కొంత ప్రజలకి హెచ్చరికలు చేస్తున్నారు. అవసరమైతే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుంది. వివిఐపీలకు సంబంధించిన రాక విషయంలో కూడా పూర్తి స్థాయిలో వివిఐపీలకు సంబంధించిన భద్రత విషయంలో కూడా ఆ సెక్యూరిటీ సిబ్బందికి కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తీవ్ర వర్షాలు బంగాళాఖాతంలో అదుపుపెట్టిన ప్రభావంతో పూర్తి స్థాయిలో వర్షాలు ఈ రకంగానే కొనసాగే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో విజయవాడలో ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడంతో పాటు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.